నా పేరు ముద్దం శ్రీనివాస్ యాదవ్. బిఎన్ఎస్ పార్టీ బహుజన నిర్మాణ సమితి తెలంగాణ రాష్ట్రం వ్యవస్థాపక అధ్యక్షుడిని. సో ఈనాడు ప్రధానంగా మనకు ఈనాడు పేపర్ లోపల ప్రధానంగా కొన్ని వార్తలు గమనిస్తూ ఉన్నాం. అదేమిటంటే తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం, మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు, అదొకటి ఉంది. దాంతోపాటుగా 2015లో కృష్ణా జలాలను ఆంధ్రకు రాసిచ్చినట్లుగా ఒకటి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా హైకోర్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. అదేంటంటే భూదాన్ భూముల లోపల అక్కడ ఏం జరుగుతుందనే దానిపైన ఒక నివేదిక ఇవ్వమని చెప్పేసి కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సంగారెడ్డి లోపల రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సిగాచి పరిశ్రమ లోపల ప్రేలుడు సంభవించింది. దీంట్లో దాదాపు 36 మంది చనిపోయినట్లుగా వార్తా కథనాలు వచ్చినాయి. ఇంకా చనిపోయిన వాళ్ళ సంఖ్య పెరిగేటట్లుగా ఉన్నట్లుగా వార్త వస్తుంది. ఒకటి ఈ ప్రధానమైన వార్తలు గమనిస్తే తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే బిఎన్ఎస్ పార్టీగా మా డిమాండ్ ఏమిటంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు భూములు ఉన్నాయా? భూములే లేనప్పుడు నీళ్ళ పంచాయతీ మాకెందుకు? మేము అడిగేటువంటి ప్రశ్న. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం వేల సంఖ్య లోపల లక్షల లోపల భూములు 100 ఎకరాలుగా ఉన్నది. రెడ్లు, వెలమలు, కర్ణం దొరణాలు, బ్రాహ్మిన్స్, వాపనోల దగ్గర ఈ పొలాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జలాలు మీ అంతకు మీరు రాసి చిక్కునేటోళ్ళు ఆంధ్రతోనే సఖ్యంగా ఉండి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడు మన తెలంగాణ ఉద్యమం అని చేపట్టి మా పిల్లల్ని దాదాపు 12 మందిని ఎందుకు బలి తీసుకున్నారనే దానికి మేము బిఎన్ఎస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రోలు మొత్తం నీళ్ళు దోసుకుపోతుంది కదా అని చెప్పేసి 60 సంవత్సరాల నుంచి ఉద్యమం తీసుకొచ్చారు, మా పిల్లల్ని చంపారు, బాగానే ఉంది. మళ్ళీ 3000 ఏళ్ళ నుంచి మా ఎస్సీ ఎస్టీ బీసీలను చంపుతూనే ఉన్నారు కదా. మీరు ఊర్లలో వెట్టి చాకరీ చేయించుకున్నారు కదా. ఎవడన్నా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ తెల్లాకేసుకుంటే ఓర్చలేని గుణం మీ కులాల్లో ఉంటుంది. మీరేమో ఆంధ్రుల మీద ఏడుస్తారు. మళ్ళీ మా గ్రామాల లోపల దాదాపు 3000 సంవత్సరాలుగా బాపునోళ్ళ నుంచి, కర్ణం దొరల నుంచి, తర్వాత రెడ్లు వెలమ దొరల నుంచి మమ్మల్ని ఎంతగానో దోచుకున్నారు ఈ 3000 సంవత్సరాలుగా. మళ్ళీ ఆ విషయం చెప్పాల్సిందిగా మేము బిఎన్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు అసలు భూములే లేవు, కానీ మీరు నీళ్ళ పంచాయతీ తీసుకొని వస్తారు. ప్రధానంగా అంటే నీళ్ళ పంచాయతీ ఆంధ్ర తెలంగాణకు మధ్య కృష్ణా గోదావరి జలాల సమస్యలను పెట్టి మీరు రాజకీయ పబ్బం గడుపుకునే పరిస్థితులు మీరు చేస్తున్నారు. అసలు పరిపాలన పైన సోయి లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. ఇక్కడ దాదాపుగా మొన్న జరిగినటువంటి సంఘటన లోపల ఒక కంపెనీలో, ఒక పరిశ్రమలో 36 మంది చనిపోయారు. ప్రేలుడు సంభవించి అంతమంది చనిపోయారు. ఇంకా చనిపోయిన సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఏ రంగం పైన కూడా కనీస పర్యవేక్షణ లేదు. అసలు విద్యారంగమైన పర్యవేక్షణ లేదు, హోంశాఖ డిపార్ట్మెంట్ అసలే లేదు. తర్వాత ఇలాంటి ఇష్టానుసారంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తారు, ఇష్టానుసారంగా భూములు దానం చేస్తారు వాళ్లకు. అక్కడ ఏ రకమైనటువంటి చర్యలు ఉండవు, ఏ రకమైనటువంటి తనిఖీలు ఉండవు. చనిపోయిన వాళ్ళకు ₹1 ఆర్థిక సహాయం చేస్తామని అంటున్నారు. అంటే కనీసం ముందు జాగ్రత్తలు ఉండి ఆ పరిశ్రమలపైన తనిఖీలు చేస్తే ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. అసలు పర్యవేక్షణ లోపంతోనే ప్రేలుడు జరిగింది పరిశ్రమల లోపల అని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవం అది. అంటే మన గవర్నమెంట్ ఆ రకంగా పనిచేస్తుంది. దీనికి మనం ఇది గుర్తించాల్సిన విషయం. దాంతోపాటుగా హైకోర్టు కూడా భూదాన్ భూముల పైన ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మన రాజకీయ నాయకులకు కోట్ల అంటే అసలు విలువ లేదు. కోట్ల అంటేనే విలువ లేకుండా పోయింది. ఎవరంతకు వాడు భూములు కబ్జా చేస్తారు. భూదాన్ భూములు, ఆ భూములు, ఈ భూములు, గవర్నమెంట్ భూములు, అన్ని భూములను కబ్జాలు చేయడము. కోర్టు పోతే కూడా చూసుకున్నాం లే. కోర్టులు ఇప్పుడు కేసు ఉంటే తెగుతుందా? 20 ఏళ్ళు కాలం, 30 ఏళ్ళు కాలం, అంతవరకు చూద్దాం దాని లెక్క. ఆ రకమైనటువంటి రాజకీయ నాయకులు అట్లా తయారయ్యారు. గుండాలు, రౌడీల చేతుల్లో
ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఉంది. మళ్ళీ ఏం చేస్తాం? ఈ రకమైనటువంటి పరిస్థితులు కోర్టు చెప్పే మాటలు కూడా విలువ లేనటువంటి పరిస్థితుల్లో ఈ పాలన, ఇలాంటి దౌర్జన్యాలు, కబ్జా కోరులు, ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కోర్టు చెప్పినా ఎవరు చెప్పినా ఏం చేసే పరిస్థితుల్లో ఈ వ్యవస్థలు లేవు. వ్యవస్థలు మొత్తం అవినీతిమయంలో మునిగి తేలుతూ ఉన్నాయి. హైకోర్టులు ఎన్నిసార్లు చీమట్లు పెట్టినా మన నాయకులకు చీమ కుట్టినట్టు కూడా కావడం లేదు. మరొక వార్త ఏంటంటే, హైకోర్టు రీసెంట్గానే మళ్ళీ ఏంటి, పోలీస్ వ్యవస్థ పైన కూడా తీవ్రంగా విమర్శలు చేసింది హైకోర్టు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారినవి, ఇంతగా ఈ పోలీస్ స్టేషన్లేనా అని చెప్పేసి హైకోర్టు విమర్శిస్తుంది. సాధారణ ప్రజలు కాదు, సాధారణమైన ప్రజలకు ఎట్లాగో ఈ పోలీసు అధికారులు దగ్గర రానియరు, వాళ్ళంటేనే భయపడేట్టుగా చేస్తారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది. మనం బిఎన్ఎస్ పార్టీగా మనం విమర్శనాలు చేయడం కాదు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చెప్తుంది. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా, అసలు సెటిల్మెంట్ చేసేదానికి పోలీసు వాళ్ళకి ఏం అధికారం ఉంటుందని అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నిస్తుంది. అంటే సివిల్ కేసులలో వాస్తవానికి పోలీసు వాళ్ళకి సంబంధం ఉండదు, కానీ అయినా కానీ సెటిల్మెంట్ చేసుకోవడము వాటిపైన ఎక్కడో కొంతమంది చేశారు పోలీసు వాళ్ళు. ఈ పోలీసు వాళ్ళు చేసే తప్పుడు పనుల వలన మొత్తం పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది. అందుకే మేము బిఎన్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, భవిష్యత్తు లోపల బిఎన్ఎస్ పార్టీ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థకు, ఇప్పుడున్నటువంటి మండల రెవెన్యూ వ్యవస్థకు మరొక వ్యవస్థను తీసుకొస్తాం. అసలు ఈ పోలీస్ స్టేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేస్తాయని మాకైతే నమ్మకం లేదు. ఇవి కేవలం అగ్రకులాలకు వాళ్ళ కోసం పనిచేస్తాయని చెప్పేసి మా బిఎన్ఎస్ పార్టీ అభిప్రాయపడతాం. అందుకే మేము ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పేసి ఆనాడు బిఎన్ఎస్ పార్టీ బహుజన రాజ్యాధికార యాత్ర చేసినప్పుడు చెప్పినాం ప్రజలకు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా మరొక వ్యవస్థను తీసుకొస్తాం. ఆ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మాత్రమే పనిచేస్తారు. అప్పుడు ప్రజలు పోలీసునికి వెళ్ళాల్సిన పని లేదు. ఏదున్నా మేము తీసుకొచ్చే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థనే దగ్గర రావాల్సి ఉంటుంది. అక్కడ అన్ని సమస్యలకు పరిష్కారాలు మనం తీసుకొచ్చే వ్యవస్థనే పనిచేస్తారు. ఇక మండల వ్యవస్థ కూడా ప్రత్యామ్నాయంగా మరొక వ్యవస్థను తీసుకొస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఎవరికైతే డబ్బు ఉంటుందో, కులాలతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఎవరితో డబ్బు ఉందో ఆ డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు ఈ అధికారులు సెల్యూట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా బిఎన్ఎస్ పార్టీ ప్రధానమైన ఎజెండాలో 2 అంశాలు ఉన్నాయి. కంపల్సరీగా ఈ 2 వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా మరొక వ్యవస్థను తీసుకొస్తాం. అది జరుగుతుంది, జరిగి తీరాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం న్యాయం జరిగేదానికి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, మన ఎస్సీ ఎస్టీ బీసీలతోనే ఎక్కువ ప్రమాదం ఉంది. ఉండేదేమో అంబేద్కరిజము, అన్ని సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. పూలే సిద్ధాంతం అంటారు, అంబేద్కర్ సిద్ధాంతం అని చెప్తారు. పనిచేసేదేమో అగ్రకులాలకు, రెడ్లు, వెలుమతరుల కోసం పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాడు ఎస్సీ బీసీ ఓసీ తర్వాత విషయం. బహుజన రాజ్యం కోసం ఎవరైతే పనిచేస్తాడో, అంబేద్కర్, పూలే సిద్ధాంతాలకు, బుద్ధుని సిద్ధాంతాలకు, అశోక చక్రవర్తి సిద్ధాంతాలకు, షాహు మహారాజ్ ఆశయాల కోసం, సిద్ధాంతం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు మనం గెలిపించుకోవాలా, వాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలకు మన బిఎన్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆనాడు చెప్పిండ్రు, మేము మొదటికెళ్ళి దూరమని చెప్పిండు కేసీఆర్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, మా నాయన పటేల్, మా తాత పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్ మాకు అప్పటి నుంచి 2000 ఎకరాల పొలం ఉన్నాయని చెప్పారు. మరి మనకెందుకు లేవని మేము క్వశ్చన్ వేస్తూ ఉన్నాం. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆలోచన చేయాల. ఎందుకంటే ఈ భూమిపైన, ఈ గాలిపైన ఇక్కడ ఏదైతే ఉందో ఇవి ఎవరికి హక్కులు ఉండవు. ఎక్కువగా అందరికి సమానమైన హక్కు ఉంటుంది. భూమి ఉంటే అందరికీ ఉండాలి, ఒకరికి ఉండి ఒకరు లేకపోవడం అనేది అది అవాస్తవము. దీంట్లో ఆనాడు చేసినటువంటి పొరపాట్లు
ఎస్సీ ఎస్టీ బీసీలో అంబేద్కర్ వైపు నడవకపోవడం వల్లనే ఈనాడు ప్రధానమైనటువంటి సమస్యలు మనకి ఇంకా కనిపిస్తూ